ఈరోజు కనేకల మండలంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా కనేకల మండలంలో గత 7 సంవత్సరాల నుంచి పీడీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నాలు నిర్ణయించినప్పుడు కూడా హిందూ వర్గాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది, కానీ వాటిని వెంటనే పనులు మాత్రం ప్రారంభించలేదు. కాబట్టి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా ఏం కోరుకుంటున్నామంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం శ్రీకారం. అదేవిధంగా కనేకల మండలంలో ఎస్సీ హాస్టల్ కూడా లేదు, కేవలం ఒక బీసీ హాస్టల్ ఉంది. పోయి అక్కడ బీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్ సీట్లు అడిగితే ఇక్కడ లేదు, ఎస్సీ వాళ్ళకి సంబంధం లేదు, ఓన్లీ బీసీ హాస్టల్లో కేవలం 10 సీట్లు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి కనేకల మండలం వెంటనే కాలువ శ్రీనివాసులు గారు కూడా మా రాయచూరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఇక్కడ కనేకల మండలంలో కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వెంటనే పనులు ప్రారంభించాలి. అదేవిధంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా ఎస్సీ హాస్టల్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా తెలియజేస్తున్నాం.